కిందటి వారం 15-year-old పాప ఓవరీలో సిస్ట్ అని ఇబ్బందితో వచ్చింది. కాకపోతే అదే పాపకి ఏమైందంటే తినేటప్పుడు వామిటింగ్స్ రికరెంట్ గా అవుతుందని చెప్పేసి డౌట్ ఉండడం వల్ల ఎందుకు అట్లా అవుతుందని ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాం. నేను మీ డాక్టర్ రాజప్రసాద్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. సో ఈ అమ్మాయికి ఓవరీలో సిస్ట్ ఉండి కొన్నిసార్లు ఓవరీ ట్విస్ట్ అవడంలో వామిటింగ్స్ అవుతుందా లేదా డౌట్ ఉండి అనుకున్నాం. కాకపోతే ఆ ఓవరీలో ట్విస్ట్ అయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ అది లేకపోవడం వల్ల ఏదో ఇబ్బంది ఉన్నట్టు ఉందని చెప్పేసి ఎండోస్కోపీ చేయించమని చెప్పాం. ఎండోస్కోపీ చేపిస్తే ఎండోస్కోపీలో బయటపడింది ఏమంటే ఆ ఎండోస్కోపీలో మనకి స్టమక్ దగ్గర ఒక హెయిర్ బాల్ అనేది ఉంది. హెయిర్ అంటే మన జుట్టు. సో దాన్ని ట్రైకోబిజార్ అంటాం. ట్రైకోబిజార్ అంటే జుట్టు అనేది అట్లా లోపల ఉండడం వల్ల ఒక ఉండలా తయారైపోయి ట్రైకోబిజార్ కింద ఫారెన్ బాడీ కింద తయారవుతుంది. సో సాధారణంగా చిన్న పిల్లలకి కొద్దిగా అబ్సెసివ్ డిప్రెషన్ ఉన్న వాళ్ళకైనా యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఏమంటే ఈ జుట్టు అనేది తినేస్తుంటారు. దాని మీద ట్రైకోఫేజియా అంటాం. సో ఈ జుట్టు అది తిని వెళ్ళడం వల్ల ఈ జుట్టు అనేది ఏమంటే మనకి డైజెషన్ అవ్వదు. డైజెషన్ అవ్వక లోపలికి వెళ్ళిపోయి ఉండలా చుట్టి ఇప్పుడు మన మామూలుగా ఇంట్లో ఎక్కువ జుట్టు రాలిపోతే ఒక చివరికి వెళ్ళిపోయి ఎట్లా ఉండలా తయారవుతుందో అలా పొట్టలో కూడా ఒక ఉండలా తయారైపోతుంది. సో అలా తిని అయ్యేసరికి ఎన్నో సంవత్సరాలకి నెలలు కాదు పెద్ద ఉండలా తయారైపోయి బంతిలో తయారైపోయి మన ఫుడ్ అనేది కింద వెళ్ళకుండా చేస్తుంది. దాన్ని ట్రైకోబిజార్ అంటాం. సో సాధారణంగా ఈ ఇబ్బంది అనేది కొంతమంది చిన్నపిల్లల్లోని లేకపోతే వాళ్ళకి ఏమంటే ట్రైకైటోలోమేనియా అని అంటాం. అంటే చాలా మందికి ఏమంటే ఒక హ్యాబిట్ ఉంటుంది, జుట్టు అనేది లాగుతుంటారు, ఒక్కొక్క జుట్టు పట్టుకుని అట్లా లాగుతుంటారు. సో ఇదే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు, కొంతమంది జస్ట్ లాగి వదిలేస్తారు, లేకపోతే కొంతమంది జస్ట్ నవ్వులుతుంటారు. కానీ కొంతమంది ఆ తీసిన జుట్టుని మింగేస్తుంటారు నోట్లో పెట్టుకొని. దాన్ని ట్రైకోఫేజియా అంటారు. సో ఈ డిజార్డర్ ఉన్నప్పుడు మనం గమనించాలి. ఎందుకంటే సాధారణంగా చిన్నపిల్లలు వస్తుంది గమనించి అలాగని ఉంటే మాత్రం మనం సైకాట్రిస్ట్ దగ్గర సైకాలజిస్ట్ తీసుకెళ్ళి చూపించాలి. ఎందుకంటే సాధారణంగా ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ కింద ఉంటుంది. ఇప్పుడు ఈ పేషెంట్ మనం ఆ డౌట్ ఉండడం వల్ల చూసాం కాబట్టి మనకు తెలిసింది సిటీ స్కాన్ లో అది కూడా ప్రాబ్లం ఉందని. సో ఆపరేషన్ చేసి అది ఏదైతే ఉన్నదో మొత్తం తీసాము. నౌ ద పేషెంట్ ఇస్ డూయింగ్ గుడ్. కానీ ఈ ట్రైకోఫేజియా లేకపోతే ట్రైకోబిజార్ ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మనం ముందే చూసుకోవాలి. జుట్టు లాగేయడం అయినా లేకపోతే జుట్టు తినే వాళ్ళు ఉన్నారంటే ఫ్యూచర్ వాళ్ళకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి సింపుల్ గా అయిపోవచ్చు, కొంతమందికి చాలా రోజులైనా తెలియపోవచ్చు, వాళ్ళకి సివియర్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.